టు సువర్ణ మీడియా. ఈరోజు వేదగ్రంథ ఆలయ ప్రాంగణంలో వేదాపాలెం సెంటర్లోని వేదగ్రంథ ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ముందు ప్రోగ్రాం అనగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అది ఎలా నిర్వహించారు, ఏ విధంగా నిర్వహించారు అనేది కమిటీ సభ్యులను అడిగి వాళ్ళ మాటలో తెలుసు. ఎలా నిర్వహించారు, ఏ విధంగా చేశారు అనేది ఒకసారి మీరు మీ మాటలు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వేదాయపాలెం సెంటర్ వేద గణపతి ఆలయం వద్ద 41 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కర్ర పూజ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సావిత్రి నగర్, చంద్రమౌళి నగర్, వేదాయపాలెం, చైతన్యపురి తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా మహిళలు, పిల్లలు, భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో శివాజీ సెంటర్, లేకపోతే కాపు వీధి లాంటి, రాణా ప్రతాప్ సెంటర్ లాంటి పెద్ద పెద్ద సెంటర్స్లో కూడా ఎక్కడా కూడా తీసిపోని విధంగా ఈ యొక్క వేద గణపతి ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి అందరు మిత్రబృందం అందరూ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం. అందులో గతంలో నుంచి కూడా ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం, తిరిగించడం, అందులో విపిఆర్ లాంటి వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం అనేటువంటిది మాకు అందరికి కూడా సంతోషకరం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలకి టౌన్ నుంచి, జిల్లా నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి విధంగా ఈ యొక్క నిర్వహణ జరుగుతూ ఉంది. అందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఏ విధంగా నిర్వహించబోతున్నారు? గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే క్రమంలో ఇది 41వ సంవత్సరం శ్రీ వేద గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాల్లోనే భాగంగా 2011లో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క గుడి కూడా కట్టడం ఈ ప్రాంతంలో జరిగింది. ఈ గుడి కట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో దేదీప్యమానంగా మనం అనుకున్నది ఒకటైతే అంతకు మించి ఈ యొక్క కార్యక్రమాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ సెంటర్, ఈ సెంటర్ అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను ఇంత అని ప్రతి ఒక్కరూ కూడా దాతలు ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకు అన్నింటికీ కూడా అంటే ఒక దైవ కార్యక్రమాలే కాదు, ఈ యొక్క సింహాపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ అని మేము 2011లో ఫామ్ చేసి ఈ యొక్క టెంపుల్ నిర్మాణం కూడా జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అంటూ ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా మాకు సహాయ సహకారాలు ఈ ప్రాంతం అంతా కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 41వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో, మన ప్రజలందరి సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ కమిటీ వారందరూ కూడా అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 7వ తేదీ 9వ నెల 7వ తేదీ ఈ యొక్క కార్యక్రమాలు మొదలై 15వ తేదీతో శోభాయాత్రతో ముగుస్తూ ఉంది. నవరాత్రి కార్యక్రమాల్లో 3 రోజులు భారీగా అంటే దాదాపు 2000 మందికి పైగా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా ఆర్కెస్ట్రా కార్యక్రమాలు, అందులో భాగంగా ఈ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేటటువంటి 516 కేజీలు లడ్డూ ప్రసాదం గతంలో మనం వేలం ద్వారా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే వినూత్నంగా ఈ సంవత్సరం మనం లడ్డూ వేలం ద్వారా కాకుండా ప్రతి సామాన్య భక్తుడికి అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక సంకల్పంతో 100 రూపాయలు టోకను మనం ఏర్పాటు చేసి ఆర్కెస్ట్రా రోజు అయినటువంటి 13వ తేదీ దానిని లక్కీ డిప్ ద్వారా తీసి సామాన్య భక్తులకి అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ ఆలోచన చేసినటువంటి మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా 100 రూపాయల కూపన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే క్రమంగా చివరిలో 15వ తేదీ మనం శోభాయాత్ర నిర్వహించుకుంటా ఉన్నాం. భారీ గణనాథుడు, నెల్లూరులోనే అతి పెద్ద వినాయకుడు అయినటువంటి దాదాపు 23 అడుగుల ఎత్తు అయినటువంటి భారీ గణనాథుడు ఈ యొక్క ప్రాంగణంలో కొలువు తీరడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సింహపురి ప్రజలు 50 మంది భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించి
కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని సింహపురి గణేష్ ఉత్సవ్ కమిటీ ట్రస్ట్ ద్వారా విన్నవించుకుంటున్నాం. నమస్కారం. శ్రీ వేద గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రారంభోత్సవం కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా జరిపారు. అందరూ పాల్గొన్నారు. మేము కూడా పాల్గొన్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. విజయంగానే బాగా మంచిగా అందరూ భక్తులందరూ పాల్గొని విజయం చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లను ఏర్పాటు చేయడం కూడా జరిగినది. ఈ యొక్క కార్యక్రమాల్లో భారీ ఎత్తున మహిళలు భక్తులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. కెమెరామెన్ శంకర్తో మీ పీవీఆర్.